ప్రకృతి పరంగా అందరికీ కూడా ఒక స్వాభావిక ప్రవృత్తులు అలవాటైపోయి ఉన్నాయి. ఇవి ఇప్పటివా అని చెప్పన్నట్లయితే జన్మ జన్మాలుగా, ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తున్నాం కాబట్టి భగవద్గీత కూడా మనకు ఆ విషయం బోధించడం కారణంగా అనేక జన్మలుగా మనం ప్రయాణం చేస్తూ వస్తున్నాం అనేది మనకి శాస్త్రం ద్వారా తెలిసిన విషయం. అనేక జన్మలుగా ఏమిటంటే ఉన్నటువంటి ప్రవృత్తులు ప్రస్తుతం మన జీవితంలో నడుచుకుంటున్నటువంటి విధానాలు, జాగ్రత్త అవస్థలో విషయ సంబంధ వ్యవహారము, స్వప్నావస్థలో మరి కళలు వాటితో చేరి ఉన్న విధానాలు, సుషుప్తిలో పూర్తిగా నిద్రపోయే విధానం, ఇవి మనకు పుట్టినప్పటి నుంచి ఈ మూడు కొనసాగుతూ ఉన్నాయి, స్వాభావికంగా వచ్చేసాయి. కానీ మూడింటిని కూడా తిరస్కరించి మనం నాలుగో అంశాన్ని ఒకటి ప్రవేశింపజేసుకోవడం అయింది. కాబట్టి నాలుగో అంశంలో చూసినట్లయితే ఈ మూడింటి ప్రస్తావన అక్కడ ఉండకూడదు. ధ్యానం అనే కోణంలో పోయినప్పుడు ఈ నాలుగవదిగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంశాన్ని, ఇది మనం గురువు యొక్క వారి చెప్పడం ద్వారా విని లేదా శాస్త్రాలు అధ్యయనం చేయటం వల్ల గ్రహించి ఈ అంశాన్ని మనం జీవితంలో ప్రవేశింపజేసుకున్నాం. ఇదేమిటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడింటికి కూడా భిన్నమై ఉన్నది. ఈ మూడు దాంట్లో చారకుండగా ఉండే విధానం. ఏ మూడు అని చెప్పనంటే, మరి ఏదైతే ఇంద్రియ వ్యాపారం ఉన్నదో ఆ ఇంద్రియ వ్యాపారం ఈ ధ్యానం అనే దాంట్లో ఉండకూడదు అని. అదే ప్రకారం స్వప్నం అని చెప్పన్నప్పుడు ఆలోచన సంబంధమై ఉన్న ఆకారాలు. స్వప్నం అంటే ఆలోచనలు, ఆకారాలే రెండే ఉంటాయి స్వప్నంలో. ఇది కూడా ధ్యానం అనే దాంట్లో వ్యతిరేకమై ఉంది దీనికి కూడా. మూడవది నిద్ర, తెలియనితనం. ఇది మనకి నిద్ర రూపకంగా అలవాటై ఉన్నది. ఇది కూడా ధ్యానములో ఇది రాకూడదని చెప్పేసి అనేది మనకు ధ్యానం యొక్క విషయంలో చెప్పే మాట. అందువల్ల ఈ మూడింటిని కూడా స్పృశించకుండగా, తాకకుండగా, దానికి వాటి మూడింటికి విలక్షణముగా ఉండే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న విధానమే ధ్యానము అన్నారు. కనుక ధ్యానం అని చెప్పన్నప్పుడు ఇంద్రియములతో సంబంధము కానీ, అట్లా స్వప్న సంబంధ ఆలోచనలతో సంబంధం కానీ, సుషుప్తి సంబంధ నిద్ర అనగా తమస్సుతో సంబంధం కానీ, ఈ మూడు లేనితనం. ఎందుకంటే ఈ మూడు మనకి జీవితం అలవాటైపోయి ఉన్నాయి. మనం ఉన్న జీవన సరళి ఈ మూడింటితోనే కొనసాగుతూ ఉన్నది. ఇంద్రియాలు, వీళ్ళ మనో సంబంధ నిద్ర ఆలోచనలు, లేదా అజ్ఞానంతో కూడి నిద్రపోవటము, సుషుప్తి అవస్థ. ఈ ప్రకారంగా మనకి ఈ మూడు ఒక ప్రకృతి పరంగానో స్వాభావికంగానో ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఈ మూడు ఇబ్బందికర పరిస్థితిగా లేదు. అనగా మెలకువతో ఉండి ఇంద్రియాలతో వ్యవహరించడం కానీ, నిద్రా సమయంలో మనో సంబంధ ఆలోచనలతో స్వప్నాలలో విహరించడం కానీ, లేదా సుషుప్తి విధానంలో ఏం తెలియకుండా ఉండే విధానం కానీ, ఈ మూడు కూడా మనకి ప్రయత్నం వీటి ఎందు లేదు. ముఖ్యంగా స్వాభావికముగా అవి చిన్నతనం నుంచే వచ్చేసాయి. ఈ ప్రకారంగా ఒక ఉరవడిగా ఒక జీవితంలో అన్వయం కలిగి పోతున్నటువంటివి. కాబట్టి మనం ఈనాడు ధ్యానం అనేటువంటి అంశంలో చూసుకున్నట్లయితే ఈ మూడింటికి కూడా వ్యతిరేక్తమై ఉన్నటువంటి, ఈ మూడింటికి అతీతమై ఉన్నటువంటి మార్గం ఎన్నుక చేసుకున్నాం. దాన్ని ధ్యానము అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారంగా మరి జీవితంలో ఒక స్వాభావికంగా అలవాటైపోయి ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం బయటపడి నాలుగవ
విధానాలుగా అణిగేసుకునే విధానాలుగా ప్రయాణం చేయాలని చెప్పి అన్నప్పుడు అక్కడ మరి పోరాటం అనేది మాత్రం తప్పదు. ఎందుకంటే స్వాభావికంగా వచ్చి ఉన్నాయి కనుక వాటి నుంచి మనం బయదొలుగుతూ ఉన్నాం, మనం బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మాటలే మీకు భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా స్వామి గతంలో చెప్పిన మనం అప్పట్లో అధ్యయనం చేసుకున్నాం. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార అని కూడా అక్కడ స్వామి గారు ఆ విషయం మీద చెప్పుకొచ్చారు. ఇంద్రియాలతో సంబంధం లేకుండా అది మనసా స్మరన్, మనస్సుతో కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించి కాళ్ళు చేతులు కట్టేసి లోన మనస్సుతో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇంద్రియాలతో సంబంధం బట్టి విషయాలని ఆస్వాదిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటిది వాడిది కేవలం కపట విధానమే తప్ప ధ్యానం కాదు అని చెప్పనే మాట మీకు గతంలో స్వామివారు మనం ఏ యొక్క సందేహం లేవనెత్తామో ఆ సందేహానికి అనుగుణ్యంగానే ఆయన కూడా మాట్లాడిన అంశం ఉన్నది. యస్తు ఇంద్రియాన్ని మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే. ఎవరైతే మరి ఈ కర్మేంద్రియాలని పూర్తిగా నిగ్రహించిన విధానంలో జ్ఞానేంద్రియములు అంతరేంద్రియాలు వాటిని కూడా నిగ్రహించినట్లయితే వాడు విశిష్యతే అని చెప్పిన మాట కూడా స్వామి చెప్పారు. కాబట్టి ప్రకారంగా మనం ఈనాడు ఒక కొత్తదనాన్ని, కొత్త మార్గాన్ని, నూతన ప్రక్రియను జీవితంలో ప్రవేశింపజేసిన అంశమే ధ్యానం అనేటువంటి కోణం. కాబట్టి ఇది మనకు ప్రకృతి పరంగా అలవాటు లేదు కదా, అనగా శ్వాసపై నిఘా పెట్టి కూర్చునే విధానం లోకంలో మానవులకు ప్రకృతి పరంగా ఉన్న అంశమేనా? లేదు కదా. ప్రకృతి పరంగా ఉన్న అంశం ఏమిటి? ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్న విషయాలని శబ్ద స్పర్శాదులను ఆస్వాదించటము, లేదా లోపల మనస్సులో ఆలోచనలు అనేటువంటి వాటితో సంబంధం పడి ఉండటము, లేదా అజ్ఞానంతో సంబంధం పడి దాంట్లో మునక వేసి బయటికి రావటము, ఇది నిత్య జీవితంలో ఒక స్వాభావికంగా అలవాటైపోయి ఉన్నటువంటివి. కాబట్టి ఆ మూడింటి నుంచి బయటపడి మరొక కొత్త మార్గాన్ని మనం గురువు ద్వారా తెలుసుకున్న మార్గానికి అడుగు పెట్టాము. అయితేనంటే ఇంతకాలముగా అభ్యాసం చేయబడ్డటువంటివి, ఇంతకాలముగా జీవితం అనిశ్చితముగా 1 by 1గా మారుతున్నటువంటివి, ఆ మూడింటిని కూడా ఒక్క పెట్టున్న పక్కన పెట్టడం అని చెప్పానంటే అది కొంచెం ఒక పోరాటానికి సిద్ధపడ్డాం అనే మాటే వస్తుంది. అది ఈ పూట మనం చెప్పుకునే మాటే ఈ శ్లోకం. ఈరోజు శ్లోకం కూడా ఒకటి, దాంట్లో యుద్ధస్వ విగత జ్వర అని మాట పాడతాడు. యుద్ధం అనేటువంటి యుద్ధ వాతావరణము అని స్వామివారు మనకి 3వ అధ్యాయంలో ఈ పూట శ్లోకం దాని మీద మనం చెప్పుకోవాల్సి ఉన్నది. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమః భూత్వా యుద్ధస్వ విగత జ్వర. తాపము లేనివాడవ యుద్ధస్వ, యుద్ధం చెయ్యి అంటున్నాడు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న అంశము ఒక యుద్ధ వాతావరణమే మనని తలపిస్తూ ఉన్నది. ధ్యానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక యుద్ధ వాతావరణం కలిగి ఉన్నారు. యుద్ధ వాతావరణం అంటే లోపల చేసే ఒక పోరాటం అది. ఎందుకంటే మనకు జీవితంలో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా జాగ్రత్త అవస్థ అనేది స్వతసిద్ధంగా స్వాభావికంగా రావటము, అది పోవటము, అది పోగానే స్వప్నావస్థ విధానంగా అది రావటము, అది తర్వాత వెళ్ళిపోవటము, దాని తర్వాత సుషుప్తి అవస్థ రావటము, అది వచ్చి కొద్దిసేపు అది వెళ్ళిపోవటము, ఈ ప్రకారంగా ఈ మూడే వ్యవహారం చేసుకుంటూ ఉన్నాయి. ఏనాడు కూడా నాలుగవదనే అంశం మనం తీసుకురాలేదు, ఎవరో కూడా తీసుకురాల, ఎవరికి దాని యందు వాళ్ళకి అపేక్ష లేదు.
దాని విషయమే తెలియదు. ఈ మూడింటితోనే బాగా అలవాటై ఉన్నటువంటి మన జీవన విధానం. కాబట్టి ఈ ప్రకారంగా ఒక స్వాభావిక విధానం మనలో ఈ ఈ అంశాలన్నీ కూడా ఏర్పడ్డటువంటి వాటి నుంచి మరొక కొత్తతనాన్ని మనం ప్రవేశింపజేసుకున్నాము. దాన్నే సోహం భావ ధ్యానం అన్నారు. మనస్సుని శ్వాసపై నిఘా పెట్టి కూర్చోవటము అనే మాట. అయితే అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే శ్వాసపై నిఘా పెట్టి కూర్చోవటము అనే మాట ఒకటే చెప్పకుండా సర్వ సంకల్ప సన్యాసి, మనస్సులో సంకల్పాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంకల్పాలు చేసేది మనసుకు బాగా అలవాటైపోయి ఉన్నటువంటి విధానం. దానికి ఆ విధానం ఎట్లా ఉంది అంటే జాగ్రత్త అవస్థే కాదు, నిద్రా సమయంలో కూడా ఆలోచన పరంపరా విధానాన్ని అది కొనసాగించుకునే స్థాయిలో బాగా అది ఏర్పడి ఉన్నటువంటి అంశం. కాబట్టి మరి ఇక్కడ చెప్పిన విధానంలో శ్వాసను గమనిస్తూ ఉండాలి అని చెప్పి అన్నాడు. సర్వ సంకల్ప సన్యాసి, ఏ సంకల్పము రాకుండా ఉంచటము అని ఒక నియమాన్ని పెట్టారు. అదే నీకు ధ్యానం అనేటువంటి దాంట్లో కూర్చోండి, 2 కళ్ళు మూసుకోండి, తర్వాత చేతులు అట్లాగా పెట్టుకోండి, నీకు నచ్చిన ఆసనాన్ని వేసుకోండి, 2 కళ్ళు కూర్చోండి. ఒకవేళ నీకు ఆలోచనలు అనేటువంటి వస్తా ఉన్నా కానీ నువ్వు వాటి గురించి పట్టించుకోమాక, అట్లాగే రానియ్యి అనే విధానం కనుక మనకు చెప్పినట్లయితే, ఆ విధంగా చెప్పినట్లయితే కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఏమి లేదేక. ఏమి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఆలోచనలను నువ్వేమి అడ్డకట్టేయమాక, వాటిని నువ్వు రాకుండా చేసే ప్రయత్నం చేయమాక అనేది కనుక చెప్పి ఉన్నట్లయితే ఈ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఇక పెద్దగా సమస్య అనేది ఉండదు. ఎందుకంటే కూర్చునే ఉన్నాడు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, వాడు కూర్చునే ఉన్నాడు. ఇది పోరాటం అనే అంశం ఇక్కడ లేదేక. అందువల్ల ఈ ప్రకారంగా ఉన్న అంశాన్ని పాటించమంటే మాత్రం పాటిస్తారు. ధ్యానంలో కూర్చోండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీరు వాటిని అడ్డగించవద్దు, అవి వస్తూనే ఉంటాయి, అట్లాగా మీరు కూర్చోండి అనే మాటగా చెప్పినట్లయితే ఈ ధ్యానం చేసే వాళ్ళకి కొంచెం వెసులుబాటు, కొంచెం తేలికపాటుగా ఉండే అంశం అయ్యి ఉండేది. కానీ శాస్త్రం ఏముంటుంది ఎక్కడంటే సర్వ సంకల్ప సన్యాసి, నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు అన్ని సంకల్పాలను కూడా లేకుండా చేయాలి అనే మాట చెప్పడంతో అక్కడ సాధకునికి ఒక సమస్య అనేటువంటిది వచ్చి పడింది. ఎందుకంటే మనసు అనేటువంటి ఒక ప్రవృత్తిని ఆపటం అని చెప్పనంటే అది కూడా చాలా ప్రయాసతో చేరి ఉన్న అంశము. కాబట్టి ప్రకారంగా ఈ అంశాన్ని పెట్టడం కారణంగా చాలామంది ధ్యానం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కొద్ది రోజులు చేసిన తర్వాత ఇది మనకు సాధ్యమయ్యేది కాదులే, ఇది మనలాంటి వాళ్ళకి ఇది తగినటువంటిది కాదు అని చెప్పని ఏమంటే జారుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. అందువల్ల పరమాత్మ ఏమన్నా అంటే బహునాం అది మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయ్యే, అనేక వేల మందిలో ఏ ఒకానొకడో అని మాట ఆయన గడ వాడాడు. అనేక వేల మందిలో ఒకానొకడో ఎందుకు వాడాడు? కశ్చిత్ మాం వ్యక్తి తత్వత కశ్చిత్ ఒకానొకడే అన్న అనేక వేల మంది చెప్పిన తర్వాత ఒక్కడే అని చెప్పి అన్నాడు. కారణం ఏంటని చెప్పానంటే ఇది ఈ మనం స్వాభావిక విధానంగా ఏర్పడ్డటువంటి వాటితో ఒక పోరాటాన్ని మనం ఆరంభం చేశాం. కాబట్టి ఆ 3 అంశాలు మనలో లేకుండా మరో కొత్త అంశాన్ని మనం జీవితంలో అలవరింపజేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ ప్రకృతిని ఎదిరించి నిలబడేటువంటి శక్తి, ఈ సామర్థ్యములు అనేటువంటి దానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక పరీక్షా ఘట్టమే ఇది. ఎందుకంటే పరమాత్మ 2వ అధ్యాయంలో పదం వాడతాడు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ప్రకృతిం యాంతి భూతాని, సమస్త భూతములు కూడా
ప్రకృతిం యాంతి, ప్రకృతినే పొంది ఉన్నాయి అన్నాడు. ఓ ప్రవృత్తినే పొంది ఉన్నాయి. ఇందా చెప్పుకున్నాం కదా, జాగ్రత్త అవస్థ అది నువ్వు దానికోసం ప్రయత్నం చేసింది కాదు. స్వప్నావస్థ అది నీ ప్రయత్నంలో భాగం కాదు. సుషుప్తి అవస్థ నీ ప్రయత్నంలో భాగం కాదు. ఇవన్నీ కూడా జీవితంలో అనుస్యూతముగా స్వాభావికముగా వచ్చి ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మరి సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని, సమస్త భూతములు కూడా ప్రకృతిం ఆ స్వాభావిక ప్రవృత్తినే యాంతి పొంది ఉన్నాయి అన్నాడు. నిగ్రహ కిం కలిష్యతి, నిగ్రహం అక్కడ ఏం చేస్తుంది నీకు అనే మాట కూడా ఆయన వాడాడు. ఇది కొంచెం ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశం కనుక అక్కడ నిలబడి మరి ఆ ధ్యానం అనేటువంటి దాంట్లో నిలబడాలని చెప్పానంటే దానికి ఎంతో పుణ్య సంస్కారం, ఇంకా సాధనా బలము, ఇవన్నీ కూడా మనకి చెప్పుకొస్తున్నటువంటి అంశము. అయితే దీని విషయంలో కొంతమంది ఏం చేశారంటే సాధకులకు వాళ్ళు నిలబెట్టుకోవటానికి, వాళ్ళని కాపాడుకోవటానికి వాళ్ళు ఉన్నటువంటి యొక్క మార్గాన్నినే బలపరుస్తూ వీళ్ళు చెప్పుకొచ్చారు. అది ఉదాహరణకి రామచంద్రజీ మిషన్ తీసుకోండి. దాంట్లో వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు వాట్లను అడ్డగించమాకండి అనేటువంటి విధానంగా చెప్తారు అని నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవమో అది మీరు విచారించుకోవాల్సిన అంశం. నేను గతంలో కాళహస్తిలో అట్లా ఉన్నప్పుడు నేను పోయి దగ్గర కలిశాను. నాకైతే వాళ్ళు ఆ మాట చెప్పారు, నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏమీ కూడా అడ్డగించవద్దు, వచ్చే వాట్లను గమనిస్తూ ఉండు చాలు, వచ్చి అయ్యి ఆగిపోతాయి అనే మాట చెప్పుకొచ్చారు. తర్వాత వాళ్ళు ఇతర ఆరాధనలు, ఇతర ఆలయాలకు పోవటం, దేవతారాధన చేయటం, అర్చన చేయటం, గుళ్ళకు పోవటం ఇలాంటివన్నీ పెట్టుకోమాక అని చెప్పని కూడా చాలా సలహా ఇచ్చారు. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఒక మార్గాన్ని సులభం చేశారు. ఎందుకంటే వాళ్ళు పోరాటం అనే అంశాన్ని వాళ్ళు అక్కడ తప్పించారు. నువ్వు పోరాటం పెట్టుకోమాక, ఆలోచనలతో యుద్ధం చేయమాక, అవి వస్తూ ఉంటాయి రాని, అవి వస్తూ ఎంతసేపు ఉంటాయి, వచ్చినవి వచ్చి అవి ఆగిపోతాయి. వచ్చే ఆలోచనలను నువ్వు అట్లాగా రాని, దాన్ని అడ్డుకోమాక అనే విధానంగా అని చెప్పనేదిగా చెప్తున్నారనేది నేను ఆ విధంగా విన్న విషయం. దీంట్లో నిజాలు మీరు విచారించుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రకారంగా ఏర్పాటు చేశావో ఇక ధ్యాన సంఖ్య పెరుగుతుంది. ఎందుకు అక్కడ నీకు పోరాటం లేదుగా దాంట్లో. ఇప్పుడు ఒక నదీ ప్రవాహం పోతూ ఉన్నప్పుడు నదీ ప్రవాహానికి ఎదురు వెళ్ళాలి అని చెప్పి అన్నారనుకోండి, ఎంతసేపు నువ్వు దాంతో పోరాటం చేస్తా. కాబట్టి ఎదురు ఈది పోవటం అనేటువంటి విషయం నీకు సమస్యాత్మకం అవుతుంది. కాబట్టి అక్కడికి ఏం చేస్తావంటే మెల్లగా ఒడ్డుకి కూర్చుంటావు. ఏమి రాడు, నా వల్ల కాదండి, నేను ఈదలేను, మహాప్రవాహంగా అని చెప్పని అంటావు. మరొకటి వచ్చాడు, నువ్వు ఎదురు పోవద్దురా, ఆ ప్రవాహం ఆ విధంగా పోతుంది కదా, ఆ ప్రవాహంతో వెళ్ళిపో అని చెప్పి అనగానే ఏమైంది, అక్కడ ఆడికి సులువైందనమాట. ప్రవాహం పోతా ఉంది, దాంతో తేలియాడుతూ పోతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందని చెప్పండి, ఎవరికి కూడా ఆ ధ్యానం దానికి దూరంగా పోయే విధానం ఉండదు. వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా మరొకరు కూడా ఈ ధ్యానం యొక్క అంశాన్ని బాహాటంగానే లోకంలో వ్యాప్తి చేసిన తర్వాత వాళ్ళు మరి ఇది పిరమిడ్ అనుకోండి, కేవలం దానికి పేరు చెప్పేస్తున్నాను. ధ్యానంలో కూర్చోండి అని చెప్పని అంటారు, శ్వాసపైనగా అంటారు. ఆ విధంగా లేచిన తర్వాత మరి నీ అనుభవం ఏమిటని చెప్పనే విషయంగా అడగటం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్పుకొస్తారు. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి జ్ఞాపకాలు కూడా మనం గతంలో చూసినటువంటి జ్ఞాపకాలే వస్తాయి. మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు పోయి ఉండవచ్చు, బదరి, కాశీ, ఋషికేశ్, హరిద్వార్ లాంటి హిమాలయాల దాడికి పోయొచ్చు ఉండవచ్చు.
ఇంకా నాటికలలో, సినిమాలలో వాటిల్లో వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము, ఇంద్రలోకము ఇవన్నీ కూడా మన మనసులో ముద్రై ఉన్నటువంటివి. కాబట్టి ఆ ప్రకారంగా ఏది మనకి జ్ఞాపకం ఉంచి ఏ యొక్క లోకాన్ని గురించో, ఏ క్షేత్రాన్ని గురించో అనుకుంటామో, ఇక మన మధ్యలో అదంతా మెదులుతుంది. ఎందుకు నువ్వు వారం రోజులు కాశీలో ఉన్నావు, కాశీలో తిరిగావు, అక్కడ తిరిగావు, గట్టు మీద కూర్చున్నావు, నది స్నానం చేశావు, గంగా హారతి చూసావు, ఇంకా అనేకటువంటి యొక్క అన్ని చూసావు. ఇవన్నీ కూడా నీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కాశీ జ్ఞాపకం వచ్చిందా అని చెప్పానంటే, ఆ కాశీలో నువ్వు వారం రోజుల కాలం మటు ఏం చేసావు మొత్తం నీకు అక్కడ కనపడతానే ఉంటాయి. లేదు ఇంకేదైనా హరిద్వార్, ఋషికేశం లాంటివి పోయొచ్చి ఉంటావు అనుకో, అవి ఏమన్నా జ్ఞాపకం వచ్చాయా అని చెప్పానంటే అక్కడ ఆనాడు ఏమేమి చేశావు, ఎక్కడెక్కడ పోయావో అవన్నీ కూడా నీకు అనుభవంలోకి అక్కడ మనసులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారంగా ధ్యానం చేసినటువంటి వాళ్ళు లేచిన తర్వాత ఈ అనుభవం ఏమిట్రా అని చెప్పానంటే అదేం చెబుతాడు, వానికి మనసు లోపల ఏవైతే కలిగాయో అవి చెబుతూ ఉంటాడు. ఇలాగా అందరూ కూడా ఏదో ఒక వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాటిలను ధ్యానంలో ఆ తలంపు విధానంగా చూసి, ఎందుకంటే మనస్సును మాట చెప్పారు, మనస్సు సద్యోజాత ముఖము అన్నారు. సద్యోజాతం అంటే సద్య అప్పుడే జాతం పుట్టినటువంటి ఆలోచన వచ్చిన మరుక్షణంలోనే నీకు ఆకారం అనేది గోచరిస్తుంది. దీన్ని సద్యోజాతం అంటారు. సద్య అప్పుడే జాతం పుట్టినటువంటి నీకు ఒక ఆలోచన వచ్చిందా అని చెప్పిన వెంబడే నీకు అది వచ్చేస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు ఏదైనా నీకు ఒక స్వర్గలోకం యొక్క సంబంధమై ఉన్న ముద్ర వచ్చిందా అంటే అక్కడ స్వర్గలోకం యొక్క సంబంధ విషయం అంతా నువ్వు గతంలో సినిమాల్లో వాటిలో చూసావు కాబట్టి అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు డ్యాన్స్ చేయటం కానీ, ఇంద్రుడు మెచ్చుకోవటం కానీ, ఇంకా అనేక రకమైనటువంటి సన్నివేశాలన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం కూడా వాడికి మనసు లోపల వెదులుతూ ఉంటాయి. అవన్నీ కూడా చూసేదానికి గంట పడుతుంది వాడికి. అట్లా చూస్తాం అనేది పెట్టుకుంటే మాత్రం నీకు గంటే కాదు 2 గంటలైనా నీకు అట్లా ఉండిపోతావు. దాన్నే ఇంకా 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 బాగా అలికా చేసుకుని చూసుకుంటూ ఉంటావు. అలాంటి ఆ మనస్సుకి సౌలభ్యంగా, మనస్సుకి ఇష్టముగా ఉన్నటువంటి వాటిలను పెట్టినట్లయితే నీకు ధ్యానం అనేది సమస్య కాదు. అక్కడ మనస్సుకి ఇష్టమై ఉన్నటువంటి అంశాలను కనుక ప్రవేశింపజేశావు అంటే నీకు ధ్యానం సమస్య కాదు. ఆ విధంగా నువ్వు ఆ ఊహా సంబంధమై ఉన్న లోకాలలో విహరిస్తావు. నీకు కొత్త లోకాలు కల్పించుకుంటావు. గతంలో చూసినటువంటి వాటిని ఇమిడ్చుకుంటావు. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందని చెప్పారంటే మనస్సు రంజింపబడుతుంది. అక్కడ ఆ దృశ్యాలు, ఆ లోకాలు, ఆ డ్యాన్సులు, గీన్సులు అవన్నీ కూడా మనస్సు చూస్తూ ఉంటే దానికి ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి నీకు గంటైనా గడిచిపోతుంది అక్కడ. అది అంటే ఏమిటి, మనస్సుకు ఇష్టమైంది అనే అంశములో నీకు సమయం తెలియదు. మనస్సుకు ఇష్టం లేనిది అనే దాంట్లో ప్రవేశింపజేసినట్లయితే అది నీకు ఒక క్షణం యుగంగా మారుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఏం చేశారని చెప్పారంటే అక్కడ అడ్డగించే విధానం లేకుండా నీ మనసులోకి ఏవైతే వస్తూ ఉన్నావో వాటిలను నువ్వు అనుభవ రూపకంగా ఆస్వాదించు అనే మాట చెప్పడం వల్ల ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక లోకంతో అనుసంధానము, ఏదో పుణ్యక్షేత్రాలతో అనుసంధానం చేసుకునే విధానంగా రావటము. ధ్యానంలోంచి లేచిన తర్వాత అయ్యా నాకు ఈ దివ్యమై ఉన్న అనుభవం కలిగింది, నేను స్వర్గలోకానికి పోయాను, దేవేంద్రునితో మాట్లాడాను, ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, అంతలో అక్కడ అప్సరసలందరూ కూడా చక్కగా నాట్యం చేశారు, అవన్నీ చూశాను అని ఈ విధంగా వాడు చెప్తూ ఉన్నాడు. ఈ చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా విన్నప్పుడు ఈ అనుభవం కలుగుతుందని చెప్పిన ఉద్దేశంతో వీళ్ళు కూడా వాటి కోసంగా అలా తలంపులు చేయటము, అనుభవాలు పొందటము, అట్లా గంట అరగంట అట్లా ఉండిపోవటము, అదంతా మననం చేసుకోవటము, మళ్ళీ నాకు ఈ ధ్యానములో ఈ అనుభవం కలిగిందని చెప్పిన విషయం చెప్పటము. ఇట్లాగా కనుక నీకు అవకాశం కలిగితే అక్కడ కూడా నీకు ధ్యానం యొక్క సంబంధ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ధ్యాన విధానాలలో ఈ విధంగా సంఖ్యను పెంచుకునే ఉద్దేశం ఉన్నట్లయితే, ఇలాంటి ప్రక్రియలను మీరు అవలంబించినట్లయితే
మీకు శిష్యగణం కూడా, మీకు బృందాలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అనేక సంఘాలు కూడా ఎక్కువ శాతం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వానికి అనుగుణ్యముగా ఉన్నటువంటివి కాబట్టి, అక్కడ మనస్సుతో పోరాటం అనేటువంటిది లేదు కాబట్టి నీకు అదంతా కూడా సులభముగా నీకు ఉంటుంది. అట్లా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు కూడా అదొక ఉల్లాసంగా ఉంటుంది. నిన్న నిన్న పలానా లోకం చూసాం, ఇప్పుడు ఇంకో లోకం చూద్దాం, రేపు ఇంకొక పుణ్యక్షేత్రం చూద్దాం, రేపు ఇంకొక దివ్యక్షేత్రం చూద్దాం అనే ఉత్సాహం కలుగుతూ నువ్వు ఆ విధంగా చూసుకుంటూ పోతూ ఉంటావు. ఈ అనుభవాలు ఎందుకంటే లోకంలో మానవులలో ఏముంటుందయ్యా అంటే అజ్ఞానం కర్మ సంజ్ఞనాం స్వామి చెప్పేసిన పైన. అజ్ఞానం కర్మ సంజ్ఞనాం, కర్మసంగులై ఉన్నటువంటి వారు అజ్ఞానం తెలియనితనముతో ఉన్నటువంటి వారు. ఈ తెలియనితనముతో ఉన్నటువంటి వాడికి ఏదో ఒక మాయా సంబంధమై ఉన్న మభ్యపెట్టే విధానంగా ఉన్న మార్గాన్ని ఇచ్చినప్పుడు అతడు ఇదే వాస్తవం అనే విధానంగా దాన్నే పట్టుకుపోతాడు. ఈ శాస్త్రం అంతా అధ్యయనం చేయటం కారణంగా వీళ్ళు చేసే తప్పు అనే మాట వాడుతున్నావే తప్ప అసలు నీకు శాస్త్రం పట్ల అవగాహన లేని విధానంగా ఉన్నట్లయితే నీకు వాళ్ళు చెప్పే మాటలే నీకు బాగా ఉంటాయి, వాళ్ళు చెప్పే బాటే నీకు అనుగుణ్యముగా ఆచరణీయంగా ఉంటుంది. కాబట్టి ఇక నీకు అక్కడ ఇబ్బంది లేదక వాళ్ళలో కలిసిపోతావు. నువ్వు కలిసిపోవడమే కాదు, నీతో పాటు 10 మందిని పట్టుకుపోతావు. అయ్యి రాండయ్యా బాగుంది అక్కడ ధ్యానం, మంచిగా ఎన్నో అనుభవాలు ఏర్పడతా ఉన్నాయి, అనేక లోకాలు కనబడతా ఉన్నాయి, అనేక క్షేత్రాలు కనబడతా ఉన్నాయి, అనేక దేశాలకు పోవచ్చు, ఈసా పైసా అవసరం లేదు, ఏ విమానం అవసరం లేదు అనే విధానాలుగా మరి వచ్చినప్పుడు నీతో పాటు 10 మంది కూడా తోడయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారంగా లోకంలో చాలామంది ఈ ధ్యానం అనేటువంటి అంశం తీసుకువచ్చి చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎట్లా పెడితే బాగుంటుందో చూసి వాళ్ళకి సౌలభ్య విధానంగా ప్రవేశింపజేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు సంగీతం పెడతారు, చక్కగా సంగీతం వింటూ నువ్వు చేసుకోవచ్చు ధ్యానం. లేదు మంచి పాటలు పెడతారు, ఆ పాటలు వింటూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనస్సులో ఏమీ లేకుండా ఖాళీ చేసి దాన్ని ఒంటరిగా పడేయాలని చెప్పానంటే అది దానికి చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు శివరాత్రి అంటే ఏమిటి? తెల్లవారులు మేలుకోవాలి, జాగరణ చేయాలి, ఇది ఒక విశ్వాసంలో భాగము. నిద్రపోతే మళ్ళీ దేవుడు ఒప్పుకోడేమో, ఆయన ఆగ్రహిస్తాడేమో, కాపాడతాడేమో, కనుక శివరాత్రి కాబట్టి మేలుకోవాలనేటువంటి విధానంగా వాడికి ఉన్న విషయం. కనుక మేలుకోవటము అనేటువంటిది ఏంటంటే అది జీవితంలో కొత్తగా పెట్టిన అంశం. అది ఎందుకు రాత్రి అయ్యిందంటే పడుకోవాలి, నిద్రపోవాలి, ఇది అలవాటైపోయి ఉన్న విషయం. తెల్లవాళ్ళు మేలుకోవాలంటే ఇది కొత్త అంశం కదా. ఈ కొత్త అంశాన్ని మనస్సు అంగీకరించదు. అబ్బాయి నా వల్ల కాదురా, ఏదో నువ్వు జాగరణ అని చెప్పి అంటున్నావు కాబట్టి ఉంటే ఒకవేళ 9 దాకా ఉండు, లేదా 10 దాకా ఉండు, 10 అయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో నేను ఉండే విధానం కాదు, పడుకోవాల్సిందే అని చెప్పి అంటుంది. ఎందుకు అలవాటైపోయే అంశమే కదా. కానీ వీడు మొండి పట్టుబట్టాడు, మొండి చేసుకున్నాడు, నేను తెల్లవాళ్ళు మేలుకు కూర్చోవాల్సిందే అన్నాడు. మరి తెల్లవాళ్ళు కూర్చోవాలని ఒప్పుకోవాలిగా మనస్సు. అప్పుడేం చేశాడు? ఈ మనస్సుకు ఇష్టమైనటువంటి ఏమున్నాయా అని చెప్పి ఆలోచించాడు. దానికి మిగతా టీవీ ఛానల్ వాళ్ళు కూడా నువ్వు ఇబ్బంది పడమాకాయే, మేము ఉన్నాములే, నీకు కావాల్సినటువంటి యొక్క మంచి మంచి సినిమాలు అవన్నీ కూడా వేస్తామని చెప్పేసి అని వాళ్ళు కూడా శివరాత్రికి తెల్లవారులు ఆ టీవీల్లో మంచి ప్రోగ్రామ్స్ అయ్యి వేయటంతో మన వాళ్ళు కూడా ముందు కూర్చుని అవన్నీ మనసుకు ఇష్టమైనవి దానికి అందిస్తూ మనం ఏ యొక్క జాగరణ చేయాలో ఆ జాగరణ చేయటము, మన కోరిక తీరే, దాని కోరిక తీరే. కాబట్టి తెల్లవారులు మేలుకున్నామా లేదా? మేలుకున్నాం. కాబట్టి మేలుకోవడానికి ఇష్టపడిందా మనసు? అది ఇష్టపడి సావలేదు. కాబట్టి ఏం చేసాం? దానికి ఇష్టమై ఉన్నటువంటి వాటిని పెట్టాము, దాన్ని కూర్చోబెట్టాము. నేను కూర్చున్నాను, దాన్ని కూర్చోబెట్టారు. ఇట్లాగా తెల్లవారు జాగరణ చేసామనేది ఒక విధానం అయిపోతుంది అన్నమాట. ఇది లోకములో ఈ ధ్యానం యొక్క అంశం విషయం వచ్చినప్పుడు అది ఒక యుద్ధస్వ, మీకు రాబోయే శ్లోకం అదే, ఓ పోరాటం అని స్వామి చెప్పాడు. ఎక్కడ సర్వకర్మాణి మనస సన్యస్య అధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వ
యుద్ధస్వ విగతజ్వర యుద్ధ వాతావరణంగా స్వామిగారు అక్కడ శ్లోకంలో చెప్పుకొచ్చిన అంశం. అది మనం ఎల్లుండి చెప్పుకుందాం దాని మీద. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ మనం గమనించినట్లయితే ధ్యానం యొక్క అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్న విధానం కనుక ఆ విధంగా ఆ ధ్యానం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉన్న అంశం. ఉపనిషత్తులు బోధించే అంశం ఏంటంటే అయ్యా నువ్వు ధ్యానంలో ఏ సంకల్పం లేకుండా ఉండాలి అనేది మీకు శాస్త్రం చెప్పేటువంటి మాట. నహ్య సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన నహి అసన్యస్త సంకల్ప అసన్యస్త సంకల్పములను వదిలిపెట్టకపోయావు అంటే సంకల్పాలు లేకుండా నువ్వు కూర్చోగలిగితేనే అది యోగం అన్నారు. వదిలిపెట్టకపోయావా యోగి నభవతి యోగివి కావు అన్నాడు. ఇది ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ నియమాన్ని కనుక ప్రవేశింపజేసి కనుక పెట్టినట్లయితే నీ వద్ద ఒక 100 మంది వచ్చి కూర్చున్నట్లయితే 2 రోజుల్లో 50 మందికి వస్తారు. ఇక 3వ పూటకి నీకు 25 మంది అవుతారు. 5వ పూట నువ్వు ఒక్కడే కూర్చుంటావు ఇక. ఈ 100 మంది పోతారా పని. అదే కనుక నువ్వు ఏదన్నా అలాకి కల్పించు. ఎట్లయితే పిల్లగాడికి బిస్కెట్ చేతిలో పెట్టామో చాక్లెట్ చేతిలో పెట్టామో అట్లాగా వాళ్ళకు కూడా ఏదన్నా చూపించు. ఒకటి వాళ్ళు కూర్చోడానికి చూపించు. నువ్వు దివ్యమైనటువంటి లోకాలకు పోయి రావచ్చు, దివ్యమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రాలకు పోయి రావచ్చు, దివ్యమైనటువంటి అనుభవాలు నీ జీవితం కలుగుతాయి. వాడికి స్వర్గలోకం కలిగింది, వీడికి ఇంద్రలోకం కలిగింది. ఈ విధంగా కనుక చెప్పినట్లయితే వాడు కూడా అలవాటుపడ్డట్లయితే నీకు రోజు రోజుకి నువ్వు పెట్టినటువంటి యొక్క ధ్యాన సంఖ్య పెరుగుతా వస్తూ ఉంటుంది. ఇది చాలామంది ఈ యొక్క కీలకాన్ని వాళ్ళు గుర్తించారు, వాళ్ళని కాపాడుకున్నారు. అది ఆ కీలకం నువ్వు పాటించగలిగితే నీకు కూడా 5 మంది 50 మంది 50 మంది 100 మంది 100 మంది 1000 మంది ఇట్లాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు కూర్చోవాల్సిందే. మనసులో ఆలోచన లేకుండా కూర్చోవాలి. సంకల్పం ఉండకూడదు, ఏ దృశ్యం చూడకూడదు, ఏ యొక్క నామం అనుకోకూడదు అని నియమం పెట్టావనుకో దెబ్బగుట్ట మిగిలే అవకాశం కనబడవన్నమాట. అదే మనుష్యానాం సహస్రేషు అనేక వేల మందిలో కశ్చిత్ ఒకానొకడే అన్నటువంటి విధానమే మనకి మిగులుతుంది. ఇది ఉన్నటువంటి విషయం అండి. కనుక చాలామంది ఏం చేస్తారని చెప్పానంటే ఇలాంటి విధానంగా ప్రవేశింపజేస్తే మనకు దక్కడ కాబట్టి మన సంఘం క్షీణించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఉత్తరోత్తర మన సంఘంలో ఎవడో ఉండే అవకాశాలు లేవు. కేవలం జెండా మాత్రం మిగులుతుంది మనకి అనే విషయాన్ని గమనించి చాలామంది ఏం చేశారని చెప్పానంటే ఈ సశాస్త్రీయమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మూటగట్టి ఆ పక్కన పడేసి వాళ్ళు కొన్ని నూతన అంశాలను ప్రవేశింపజేసి వాళ్ళని కాపాడుకోవటానికి చేసినటువంటి విధానము. ఇక అచల విధానంగా వచ్చినట్లు అచల సాంప్రదాయంలో వాళ్ళు చెప్పేశారు నీకు ఏ వద్దు, నీ ధ్యానం వద్దు, జపం వద్దు, పూజ వద్దు, ఎక్కడికి పోవద్దు, ఏం చేయవద్దు అన్నారు. మరి ఏం చేయాలయ్యా అని చెప్పి అడిగారు. ఏమో నువ్వు చేసేది నా సేవ చేసుకో చాలదా నీకు, గురు సేవ చేసుకో చాలు. ఏమి దాంట్లో కూడా వాళ్ళు 4 ఏర్పాటు చేశారు. 4 సేవలు అప్పచెప్పారు వాడికి. ఏమిటి 4 సేవలు అని చెప్పానంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని వాడికి 4 పెట్టారు. ఈ 4 ద్వారా ఈ గురువు గారు మంచిగా వాడి ద్వారా సేవలను అందుకుంటూ ఉంటాడు. కనుక నేను నీకు మోక్షం ఇచ్చేస్తాను, నువ్వేం బాధపడవద్దు, నువ్వు నా సేవ చేసుకో చాలు. ఈ చెప్పిన 4 మార్గాలు నువ్వు చక్కగా సేవించుకుంటూ ఉన్నావంటే నేనే నీకు పరిపూర్ణం అందజేస్తాను, మోక్షం నీకు ఇచ్చేస్తాను, నువ్వు విశ్వాసంగా నా దగ్గర కూర్చో అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాడు కూడా ఒడ్డున పడ్డాడు. ఈ ధ్యానం లేదుగా వాడికి. అందువల్ల వాళ్ళు కూడా గణనీయంగా ఆ సంఘంలో బాగా పెరిగే విధానాలు వచ్చాయన్నమాట. అందువల్ల ఇప్పుడు మనలో ఎవరైనా కానీ గాక సంఖ్యా విధానాన్ని పెంచుకోవాలని చెప్పిన అభ్యాస ఉన్నట్లయితే మాత్రం ఈ ఏదైతే మరి సశాస్త్రీయంగా చెప్పే అంశం ఉన్నదో అది కాస్త పక్కన పెట్టేసేసి నువ్వు నూతనతనాన్ని కొత్తతనాన్ని ఒకటి ప్రవేశింపజేసి అది కూడా వాళ్ళకి సౌలభ్యంగా ఉండే విధానంగా కనుక ప్రవేశింపజేసినట్లయితే
నీ వెంబటే 10 మందితో పాటు 100 మంది 1000 మంది కూడా వచ్చేస్తారు. బ్రహ్మాండంగా నీ సంఘం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. నీ కీర్తి దిగంతాలు వ్యాప్తవుతుంది. నీకు చక్కటి పూజలు, చక్కటి సత్కారాలు, చక్కటి పల్లకీ సేవలు, పూలతో అలంకారాలు చేయటాలు, ఉయ్యాల సేవలు నీకు అన్నీ వచ్చేస్తాయి. కనుక నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. అది ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఉంటే నీకు అన్ని సేవలు వచ్చేస్తాయి. ఇది ఉన్నటువంటి విధానము. అందువల్ల దీన్ని ఎట్లాగనే విషయం మీద ఆలోచన చేయాల్సి ఉంటుంది. మన శాస్త్రం చెప్పే విషయం మాత్రం మనస్సు అనే దాంట్లో ఏ అంశాలు ఉండకూడదు. అది నువ్వు నిశ్చలంగా ధ్యానం చేయగలిగి, ఆలోచన రహితముగా ఉండగలిగి, శ్వాస గమనికలో మాత్రమే నువ్వు ఉండగలిగి చేయగలిగితే అది నీకు ఆత్మోన్నతి, బ్రాహ్మీ అనుభవం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని స్వామి చెప్పాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినః యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో నీ మనస్సు కూడా సంకల్పాలు లేకుండా ఉన్నటువంటి విధానంలో నిశ్చలంగా ఉండాలి అనే మాట చెప్పుకొచ్చాడు. ఇవి మనకి శాస్త్రం చెప్పేటువంటి అంశాలు. కనుక అలాగా దాన్ని అవలంబించినటువంటి వాళ్ళుగా మనం చూసినట్లయితే అది ఒక రమణ భగవానుడనో, మలయాళ స్వాముల వారు అని చెప్పాను, లక్ష్మణార్యులు అని చెప్పాను, వివేకానంద, రామతీర్థ అని చెప్పాను. వీళ్ళందరూ కూడా మరి భగవద్గీత సందేశాన్ని అనుసరించి వాళ్ళు దాన్ని పాటించారు కాబట్టి వాళ్ళు సర్వోన్నతమై ఉన్నటువంటి స్థితిని వాళ్ళు పొందగలిగారు. అందుచేత ఈ ప్రకారం చూసినట్లయితే మరి ఆ ధ్యానములో వాళ్ళు అధిరోహించాల్సి ఉన్న విధానాలు చెప్పుకొస్తున్నారు శాస్త్రంలో. ఏమి సరిగా ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్సు సహా అని అన్న పరమాత్మ అన్నమాట. విషయములు వాటికంటే వేరుగా ఉంది ఇంద్రియాలు, వాటికంటే ఇంకా పైన ఉన్నది మనస్సు, దానికంటే పైన ఉన్నది బుద్ధి. యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే అతీతముగా ఉన్న వస్తువు అది అని చెప్పి అన్నప్పుడు వాడిని ఏం చేయమన్నారు? నువ్వు విషయాలని ముందు జయించు, ఇంద్రియాలని అరికట్టు, మనస్సుని ఒగ్గబట్టు, బుద్ధిని లయింపజేసుకో, ఆ తర్వాత బ్రహ్మంలో చేరిపోతావు అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక ఆ మార్గం అవలంబించాలని చెప్పానంటే మరి సశాస్త్రీయతను పాటించాల్సి ఉంటుంది, శ్వాస గమనంలో కూర్చోవాల్సి ఉంటుంది. అక్కడ ఇలాంటి యొక్క రాజ్యపడే వ్యవహారం లేదేక, కేవలం శాస్త్రం చెప్పిన విధానాలుగా వాటిని అరికట్టాల్సిందే, వాటిని పూర్తిగా లేకుండా చేయాల్సిందే, అది నీకు దానికి సిద్ధపడాల్సిందే అనేది మనకి చెప్పుకొచ్చిన అంశం. ఈ ప్రకారంగా చూస్తే భగవద్గీత కానీ అనేక గ్రంథాలలో నీకు ఈ యొక్క మార్గాలే పర్ఫెక్ట్గా వాళ్ళు ఒక నిస్సంకోచముగా బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. రాముడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావన చేస్తూ స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఆయన చెప్పాడు కదా, రాముడు చెప్పిన విధానాలలో ఇది కేవలం ధ్యానములో ఒక ప్రయాణం చేసేవాడికి అనుభవంలోకి వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇది జీవితంలో మనం సాధించాల్సిన అంశము, ఆచరించాల్సిన అంశము, అనుభవంలోకి రావాల్సిన అంశము. ఇవన్నీ కూడా సశాస్త్రీయముగా బ్రహ్మము యొక్క అనుభవానికి దగ్గరగా అయ్యేటువంటి మార్గ విధానాలు ఇవన్నీ కూడా. అయితే ఇవి కొంచెం చేసే విషయంలో మరి శాఖశక్యం ఉండాలి, ఓర్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. పరమాత్మ కూడా ఉపాయత అనే మాట కూడా వాడాడు. ఉపాయత అంటే ఉపాయముతో నువ్వు జయించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన విధానం ఉంది స్వామివారు. శనై ఉపరమేతు బుద్ధ్యా ధృతి గృహ్యతయా ఆత్మ సమస్తం మనఃకృత్వ. ఒక్కసారిగా చేసే శక్తిని లేకపోతే శనై మెల్లమెల్లగా కొంచెంగా అభ్యాసం చేసుకో అని చెప్పిన కూడా చెప్పుకొచ్చినటువంటి విధానము. కాబట్టి
మరి మనకి ఏవైతే ఉన్నాయో త్రయముగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఉన్నటువంటివన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా విషయాలను మనకి స్వర్థంగా బోధిస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ పెట్టుకుంటే ఈ వచ్చిన వాళ్ళు నిలబడే అవకాశాలు ఉండవు. మన సంఘం అభివృద్ధి అయ్యే అవకాశం ఉండదు. మన సంఘం 3 పువ్వులు 90 కాయలుగా వర్ధిల్లాలని చెప్పి అన్నట్లయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి మనం ఏదైనా వాడికి అనుకూలముగా ఉండేట్లుగా అనుగుణ్యం ఉన్నట్లుగా ప్రవేశింపజేసినట్లయితే మనం పెట్టిన సంఘం కలకలాడే అవకాశం ఉంటుంది. మన యొక్క గ్రౌండ్ అంతా కూడా భక్తులతో కిటకిటలాడే అవకాశాలు ఉంటాయి. ఇంకా మంది బాగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి అనేటువంటి యొక్క మార్గం పట్టుకొని చాలామంది ఆ వైపుకి ఈ జనసమూహాన్ని లాక్కుపోతున్న పరిస్థితి ఉన్నటువంటి విషయము. కాబట్టి ఈ విషయంలో మీరు ఇంతవరకు ఎన్న విషయం గమనించుకుని చూడండి. సశాస్త్రీయతగా ఉన్న అంశం చూసినట్టయితే మాత్రం అక్కడ కష్టపడక తప్పదు. అర్జునుడు కూడా అడిగాడు కదా, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే. కాబట్టి నువ్వు చెప్పే విధానంగా చూసినట్లయితే చాలా కష్టమయ్యా అన్నాడు వాడు. వాయోహివ, ఎట్లా వాయువు నాపడం ఎట్లా సాధ్యపడే విషయం కాదో అట్లా నువ్వు చెప్పే విధానాలు కూడా చేయటం అంత సులువుగా ఉన్న విధానంగా కనపడలేదు అని వాడు మొరబెట్టుకున్నాడు. పరమాత్మ ఏమన్నాడు, ప్రత్యామ్నాయం చెప్పవచ్చుగా. ముందే చెప్పుకున్నాం కదా, నైనా ఆలోచనలు వస్తూ ఉంటాయరా, అడ్డగంసమాక వస్తూ ఉంటాయి, చూసుకుంటా కూసో అని చెప్పొచ్చుగా. స్వామి గారు ధ్యానంలో కూర్చుంటావురా, నీకు నిద్ర వస్తుందరా, నిద్ర అనేది అడ్డగంసమాక, నిద్ర వస్తే నిద్రపో అని చెప్పొచ్చుగా. అలా చెప్పే సంఘాలన్నీ డెవలప్ అవుతూ వస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కూడా నువ్వు సశాస్త్రీయతే పాటించాలి అనేదిగా చెప్పుకొచ్చారో అవన్నీ కూడా క్షీణిస్తూ వస్తున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. అది అందువల్ల పరమాత్మ ఏమన్నాడంటే, అసంశయం మహాబాహో, నువ్వు చెప్పిన విషయం సందేహం లేదురా, అయితే నువ్వు దానిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దానికి ఏమిటంటే అభ్యాసము వైరాగ్యము 2 అవలంబించి దాన్ని పాటించు, దాన్ని తప్పనిసరిగా ఆచరించు అన్నాడే తప్ప వాడికి మబ్బి పెట్టి, సరే నీకు ఇది ఇష్టం, ఇది కొంచెం కష్టం అని చెప్పి అంటున్నావు కాబట్టి, ఒకవేళ ఆలోచనలు వస్తున్నాయని చెప్పి అంటున్నావు కాబట్టి అవే రాని, అవే చూసుకుంటూ కూసో అని చెప్పి అన్నాడు అనుకోండి, ఇక సమస్య లేదేక. ఇది చేసేవాడికి కూడా మంచి సౌలభ్య మార్గం ఏర్పడేట్లు అవుతుంది. ఈ ప్రకారంగా చాలామంది లోకంలో ఇలాంటి ఈ యొక్క మార్గం అవలంబించి శిష్య గణాలని పెంచుకుంటూ పోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. తప్పనిసరిగా భగవద్గీతలో చూసిన విషయం చూసినట్లయితే అది మీకు రాజీ పడే వ్యవహారం లేకుండా నువ్వు చేయాల్సిందే. అది చేసుకుంటే నీకు అది లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. యథా ఇచ్చి సదా కురు, నీకు ఏది ఇష్టమో అది చేసుకుంటావా ఈ విధంగా చేసుకోవాలి, మానుకుంటావా నువ్వు మానుకోవచ్చు అనే కోణంలో చెప్పడం కారణంగా అది ఏముందంటే ఉండేవాడు ఉంటున్నాడు, పోయేవాడు పోతున్నాడు. ఇట్లాగే ఉన్న సంఘాలు అట్లాగా చూసినట్టు మన యొక్క స్వర సంఘం కూడా అట్లాగే అయ్యింది. అనేక చోట్ల ఎందుకు కలకలాడుతున్న సంఘాలు ఈనాడు విరవల్లాడుతూ పోతున్న సంఘాలు అయిపోతూ ఉంది. ఎందుకు? మన రాజీ పడల నిద్ర వస్తుందయ్యా అన్నవాడితో నిద్ర బాగూడదు, నువ్వు లెగువు, మొహం కడుక్కో, మళ్ళా కూసో అని చెప్పి అంటున్నావే కానీ నీకు నిద్ర వస్తుందా, పక్కేసుకు పడుకోరా అన్నావు అనుకోండి, వాడు ఉంటాడు అట్లాగే. నాకు ఆలోచనలు వస్తా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నా అని చెప్పి అన్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయా, అట్లా చేసుకుని నీకు సులభం అనేటువంటి యొక్క రాజీ పడే వ్యవహారం లేదు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే రోజు రోజుకి ఉన్న జనాలు కాస్త దండం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి. శాస్త్రం మాత్రం పకడ్బందీగా అది ఉన్నది. అది రాజీ పడే విధానాలుగా శాస్త్రం అయితే లేదు. ఈ మానవులు మాత్రం తమ యొక్క సంఘం అభివృద్ధి చేసుకోవడానికి రాజీ పడి వాళ్ళకి ఏవైతే కొన్ని ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నాయో పక్కన పెట్టేసేసి ఇవి సులభంగా ఉన్నాయనిపిస్తున్నాయో వాళ్ళకి అలాంటివి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఇవే చేసుకో అనే విధానంగా చాలామంది సూచించడం కారణముగా ఈ విధముగా వాళ్ళు చెప్పినటువంటి యొక్క
అపమార్గాన్ని పట్టుకుని అందరూ పోతున్న పరిస్థితి. అదే జరుగుతుంది లోకములో. కాబట్టి ఆ ప్రకారంగా అవన్నీ కూడా అట్లాగా నడుస్తున్నటువంటి విధానాన్ని గమనించండి. కనుక భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అవన్నీ కూడా నీకు ఒక సశాస్త్రీయముగా ఒక వాస్తవాన్ని బోధిస్తూ ఉన్నటువంటివి. శ్రవణాయాపి బహుభిః నలభ్య శృణ్వంతః నవిద్యుః ఆశ్చర్యవ్యక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్ట అని చెప్పనంటూ నువ్వు ఎన్ని విన్నా కానీ నీకు అవగాహన తప్ప అనుభూతి వచ్చే అవకాశాలు లేవు. అనుభవం రావాలని చెప్పనంటే నువ్వు చెప్పిన విధానంగా పాటించాల్సి ఉంటుంది అనేటువంటి మాట. మనం అంశాలను మనం దేవతామూర్తులలో కూడా కృష్ణ పరమాత్మ ధ్యానం చేసే అంశంలో మనం ఆ యొక్క పద్యంలో కూడా స్పష్టత మనం చూడగలిగాము. అక్కడ పరమశివుడు కూడా ధ్యానం చేసే అంశాన్ని గురించి శంకరులు ఇచ్చినటువంటి శ్లోకంలో కూడా చక్కటి ఒక వాస్తవిక రూపం మనం దాంట్లో దర్శిస్తూ ఉన్నాము. ఈ విధముగా అపమార్గం లేకుండా ఎంత చేయగలిగితే అంతే అనే విధానాలుగా ఒక సశాస్త్రీయ పాటించి పోగలిగితే వాళ్ళు కొంతవరకు జీవితంలో పారమార్థిక అంశాన్ని అందుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడే అవకాశము ఉన్నది. అందుచేత ఈ ధ్యానము అనేటువంటి అంశము ఇది 4వ అంశముగా చేరి ఉన్నది. 3 అంశాలుగా చెప్పుకున్నాం మనం. ఒకటి ఇంద్రియాలతో సంబంధపడి వ్యవహరించే విధానము, లేదా మనసు యొక్క ఆలోచనలతో సంబంధం పడి స్వప్న వ్యవహారాలు చేసుకునే విధానము, లేదా అజ్ఞానముతో సంబంధం పడి నిద్రపోయే విధానము. ఈ మూడింట్లలో చేరకుండగా 4వ అంశముగా ఉన్నటువంటిది ఈ ధ్యానం అనేది. ఎందుకంటే ఈ ధ్యానములో ఇంద్రియ సంబంధ వ్యవహారము ఉండకూడదు, మనో సంబంధమై ఉన్న ఆలోచన వ్యవహారము ఉండకూడదు, అజ్ఞాన సంబంధమైన నిద్ర అనేది ఉండకూడదు. ఈ 3 లేకుండా ఉన్న అంశమే ధ్యానము అని చెప్పి అంటాం. కారణంగా ఇది మరి కొంచెం ఇబ్బందికర పరిస్థితిగా ఉండటం కారణంగా నిలబడ్డవాడు నిలబడ్డాడు, ఇక వద్దనుకుని పోయినవాడు పోవటం జరిగింది. ఇది ధ్యానం యొక్క విషయంలో మనం కొంత వరకు మాట్లాడుకుంటే మనకు వచ్చే అవగాహన ఈ మేరకు. కనుక మీకు ఎంత ఏమి అర్థమైందో ఏమి అవగాహన వచ్చిందో చూసుకోండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.